తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన ఐత మహాచండీ యాగం ముగింపు దశకు చేరుకుంది. ఋత్వికుల వేదఘోష మధ్య జరుగుతున్న ఆ కార్యక్రమాల వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్షంగా అందిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టగా తలపెట్టిన ఆయుధ చండీ మహాయాగం ఇవాళతో పూర్తి కానుంది. బుధవారం నాడు ప్రారంభమైన చండీ యాగం గత 4 రోజులుగా నిర్విఘ్నంగా నిరాటంకంగా నిరంతరంగా కొనసాగుతుంది. యాగంలో భాగంగా వివిధ రకాల క్రతువులు, హోమాలు, పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రత్యేకించి ఏకాదశ సహస్రజ్ఞానపూర్వక చండీ పారాయణలతో పాటు కోటి నవాక్షరిని జపిస్తూ వస్తున్నారు. నిన్నటి వరకు ఈ క్రతువు పూర్తయింది. చివరి రోజున ఇవాళ అత్యంత కీలకంగా, అత్యంత వైభవోపేతంగా ఈ ఆయుధ చండీ యాగం నిర్వహించిన చివరి రోజున ఇవాళ కీలకంగా నవాక్షరి పూజ, ఆయుధ లక్ష నవాక్షరి పూజతో పాటు ప్రధాన కుండలిలో అగ్ని ప్రతిష్ట, అగ్ని నివారణం, స్థాపిత దేవతా వాహనం తో పాటు సపరివార ఆయుధ చండీ యాగం నిర్వహించారు. వీటన్నిటికీ మించి మహాపూర్ణావతి ఆయుధ చండీ యాగం ముగింపు సందర్భంగా మహాపూర్ణావతి కూడా చేపట్టినారు. ప్రధానంగా చెప్పుకోవాలంటే మొత్తం యాగశాలలో నిన్నటి వరకు కొన్ని యాగగుండాలు, కొన్ని హోమాలు మాత్రం వెలిగించారు. ఇవాళ మాత్రం ఏకంగా ఒకే మారు 101 హోమాల్లో యాగం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర ప్రముఖులందరూ కూడా ఈ ఆయుధ చండీ యాగంలో ఇవాళ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు ప్రముఖుల విషయానికి వస్తే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర ప్రముఖులందరూ కూడా, రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో పాటు ఇతరులందరూ కూడా ఇవాళ చండీ యాగంలో పాల్గొన్నారు. ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు, శృంగేరి పీఠం నుంచి శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థానంద స్వామి పంపిన ప్రతినిధులుగా వారి పర్యవేక్షకుల వారి 6 ఋత్విజుల పర్యవేక్షణ ఆధ్వర్యంలో దాదాపు 2000 మంది పైగా ఋత్విజులు, బ్రాహ్మణులు, ఇతర ప్రముఖులందరూ కూడా ఇవాళ ఆయుధ మహాచండీ యాగం ముగింపు కార్యక్రమం పాల్గొన్నారు. 101 హోమాల్లో పూజలు చేయడంతో పాటు 60 టన్నుల పూజా ద్రవాలు ఇవాళ ఒకరోజు వినియోగించినారు. మొత్తంగా ఈ ఆయుధ మహాచండీ యాగం గత 4 రోజులుగా వివిధ రకాల పూజలు, హోమలు, నవాక్షరులు, సహస్ర చండీ పారాయణలు, ఆధారాలు, ముక్త దేవతా జపములు, వీటన్నింటితో మారుమోగిపోతుంది. ఎర్రవల్లి వేదికగా వేదఘోష వినిపిస్తుంది. వాళ్ళ చివరి రోజైన యాగం చివరి రోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మనం ప్రస్తుతం చూస్తున్న ఎర్రవల్లిలోని ఈ యాగశాలను చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో తీర్చిదిద్దారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో పూజలు ప్రారంభం కానున్నాయి. యాగం ప్రారంభం రోజున శంకారావ మరికాసేపట్లో ప్రవేశించారు. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు యాగశాలలోకి ప్రవేశిస్తారు. అనంతరం ఋత్విజులతో కలిసి యాగశాల సంపూర్ణంగా ప్రదక్షిణ చేస్తారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులతో పాటు దంపతులు కూడా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం ప్రాంతంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేశారు. సుమారు గంట సేపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక్కడే ఉండి యాగంలో స్వయంగా పాల్గొంటారు. అలాగే సంపూర్ణాహుతిలో కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 9:30 ప్రాంతంలో ఈ యాగశాలకి చేరుకున్నారు. మొత్తంగా చూసుకుంటే గత 4 రోజులుగా వైభవపేతంగా ఎర్రవల్లి కేంద్రంగా జరిగిన ఈ క్రతువు ఇవాళతో పూర్తి కానుంది. వేదాలు, ఆయుధ చండీ హోగంతో పాటు రుద్రయాగం, రాజశ్యామల యాగం, చతుర్వేద యాగాలు, వీటన్నింటి కూడా ఇప్పటికీ దాదాపుగా పూర్తయ్యాయి. మిగిలిన ప్రధాన క్రతువును ఇవాళ పూర్తి చేస్తారు. ఇప్పటికే గత 4 రోజులుగా చూసుకుంటే యాగశాలకు, ఎర్రవల్లిలోని యాగస్థలికి భారీ ఎత్తున ప్రజానీకం చేరుకుంటున్నారు. యాగంలో పాల్గొనేందుకు, యాగంలో భాగస్వాములయ్యేందుకు వారందరూ కూడా ఎర్రవల్లి చుట్టుప్రక్కల ప్రాంతాలతోనే కాకుండా తెలంగాణలోని ఇతర జిల్లాలు, కొన్ని చోట్ల మనం గమనించాం మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వచ్చిన సందర్భాలని, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది భక్తులు వచ్చారు. వీరందరూ కూడా దాదాపుగా ప్రాథమిక అంచనా మొదటి రోజు ఉన్న అంచనా 50,000 ప్రతిరోజు వస్తారు. కానీ మొదటి రోజుతో పాటు పోలిస్తే ప్రతిరోజు గణనీయంగా పెరుగుతుంటుంది. నిన్న ఇంకా భారీ ఎత్తున వచ్చారు. అయితే ఇవాళ యాగం చివరి రోజు కావడం, అలాగే ఆదివారం కావడంతో భక్తులు మరింత భారీగా తరలి వస్తారని ఒక అంచనా వేస్తారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. బ్యారికేడ్ల సంఖ్యను పెంచడంతో పాటు క్యూ లైన్లను కూడా ఎక్కువగా ఏర్పాటు చేసి భక్తులు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూశారు. యాగంతో పాటు సంపూర్ణ కుంకుమార్చన, ఇతర పూజలు కూడా పాల్గొన్నాయి. చివరి రోజు పెద్ద సంఖ్యలో కొంతమంది పీఠాధిపతులు కూడా ఇవాళ కార్యక్రమానికి వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్ అవాంతరాలు కలగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇప్పటికే సాధారణంగా రాజీవ్ రహదారి మీదుగా గౌరారం చౌరస్తా నుంచి ఎర్రవల్లికి
యాగస్థలికి వాహనాలు అనుమతించారు. కానీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన దృష్టిలో పెట్టుకుని గౌరారం చౌరస్తా నుంచి ఎర్రవల్లికి వాహనాలు అనుమతించడం లేదు. కేవలం అత్యంత ప్రముఖులు వీవీఐపీలకు మాత్రం అక్కడి నుంచి వాహనాలు అందించబోతున్నారు. ఇంకా ప్రధానంగా ఇవాళ ఆయుధ చండీ యాగం ముగింపు పూజలతో పాటు ప్రధాన క్రతువైన పూజలు చూస్తారు. వీటితో పాటు సంపూర్ణాహుతి అని చెప్పబడితే మనం ఇప్పటికే చూడవచ్చు. యాగశాలకు ఇప్పటికే జనాలు ప్రారంభమైనారు. ఒక గంట క్రితం నుంచి జనాలు భారీగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం యాగ సమయం మరో 8:30 గంటలు ఉండగానే ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు మనం చూడవచ్చు. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఎర్రవల్లి సమీప గ్రామాలతో పాటు ఇతర గ్రామాల నుంచి. ఎందుకంటే ఆలస్యం అయితే దర్శించుకోవడం కష్టమవుతుంది. కనీసం యాగశాల లోపలికి వచ్చే అవకాశం కూడా ఉండదనే ఉద్దేశంతో ఇప్పటికే ప్రజలు భారతీయులు దాదాపుగా ఎర్రవల్లికి వచ్చే మార్గాలన్నీ కూడా ఇప్పటికే భక్తుల రాకపోకలతో భక్తుల వాహనాలతో కిక్కిరిసిగా మారిపోయింది. వీరందరూ కూడా ప్రస్తుతం యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నారు. వచ్చిన వారిని వచ్చినట్లే యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేయించి వారిని తిప్పి పంపేందుకు అధికారులు కానీ వాలంటీర్లు కానీ ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. ప్రత్యేకించి వాలంటీర్లు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు కావచ్చు, అధికారులు ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇప్పటికే దాదాపు పూర్తి స్థాయిలో ఇప్పటికే వారు తమ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అవాంతరాలు ఎదురుకాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. వీరిని మాత్రం దాదాపుగా ఉదయం 10 గంటల వరకు కూడా వేచి ఉండకుండా, యాగం ప్రారంభం వరకు వేచి ఉండకుండా అవసరమైన మేరకు చర్యలు తీసుకున్నారు. ఈ భక్తులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు కాకుండా, అలాగే వీఐపీలు వచ్చినా కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా చర్యలు తీసుకున్నారు. సంపూర్ణాహుతి వరకు తర్వాత భారీగా ఇవాళ అన్న ప్రసాదాలకు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ఇక ఇవాళ యాగస్థలిలోనే ఆయుధ చండీ మహాయాగం చేసిన నేపథ్యంలో యాగస్థలిలోనే కుటుంబ సభ్యులంతా నిర్ధారించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఇవాళ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం నిర్ధారించినారు. అటు ఆయుధ చండీ మహాయాగం లో భాగంగా క్షేత్రస్థాయి పర్యటన కూడా నిర్వహించాల్సి ఉంది. ఈ క్షేత్రస్థాయి పర్యటన గాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన దంపతులు రేపు వేములవాడ రాజరాజేశ్వరి దేవిని దర్శించుకున్నారు. ఇవాళ ఈ ఆయుధ చండీ యాగం ముగిశాక అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక రాత్రికి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్ధారించి రేపు ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ఆయన సతీమణి ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ముఖ్యమంత్రిగా రేపు ఉదయం ఎర్రవల్లి నుంచి వేములవాడ వెళ్ళారు. వేములవాడ రాజరాజేశ్వరి దేవిని దర్శించుకోవడంతో ఆయుధ చండీ మహాయాగం యొక్క క్రతువు పూర్తవుతుంది. ఆయుధ చండీ యాగం సంపూర్ణమవుతుంది. ఓవర్ టు స్టూడియో.